సో నిన్న క్లాస్లో మనం కొంతవరకు ఎలివేషన్ పార్ట్ అనేది మనం తీసుకున్నాం కదా. సో ఆ పార్ట్ని మనం కంటిన్యూ చేసేద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నామంటే ఈ యొక్క అంటే ఎలివేషన్ పార్ట్లోని మనం స్టేర్స్ దగ్గర అసలు మనం ఎలివేషన్లో మనం ఏ రకమైన వాల్ అనేది మనం తీసుకోవాలి, ఏ ఆబ్జెక్ట్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ డిజైనింగ్ అనేది మనకి క్లియర్గా వస్తుంది అనేది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ బట్టి సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక నెక్స్ట్ పార్ట్కి వచ్చేసరికి ఇందులో దీని తాలూకా టాప్ పార్ట్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఎక్కడైతే నాకు స్టేర్స్ అనేది ఉన్నదో ఆ పార్ట్ దగ్గర నేను వాల్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎక్కడైతే వాల్ ఉన్నదో అంటే ఆ పార్ట్ దగ్గర నుండి నేను ఇక్కడ కర్టన్ వాల్ కాకుండా మనం ఆల్రెడీ ఇక్కడ 4.5 అంటే 4.5 వాల్ అనేది మనం డిజైన్ చేసుకున్నాం. సో ఆ వాల్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ డిజైనింగ్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వాల్ తాలూకా హైట్ అనేది మనం సెకండ్ ఫ్లోర్ నుండి తీసుకున్నాం కాబట్టి మళ్ళీ అది ఎక్కడ అంటే ఏ ఫ్లోర్ వరకు మనం తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఎలివేషన్ వ్యూకి వెళ్తే సో ఎలివేషన్ వ్యూలో మనకి లాస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ లెవెల్ 6. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని అంటే ఫస్ట్ ఫ్లోర్ తాలూకా ప్లాన్ అనేది నేను ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో తీసుకొని వాల్ అని చెప్పేసి వాల్లో ఫినిష్డ్ ఫ్రమ్ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అని చెప్పేసి ఎక్స్టీరియర్ అయితే మనకేమవుతుందంటే అవుట్ సైడ్కి వస్తుంది, ఇంటీరియర్ అయితే లోపలికి వస్తుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఇది తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు చూసారా లోపలికి మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంటీరియర్ తీసుకున్నాను అనుకోండి, సో నాకేమవుతుందంటే ఎగ్జాక్ట్గా ఈ యొక్క పొజిషన్కి ఏదైతే ఉందో అది నాకు ఇలా వస్తుంది. కానీ ఇక్కడ నేనేం చేశాను ఆ పర్టికులర్ లెవెల్ అనేది నేను తీసుకోవాలి కదా. సో వాల్ అని చెప్పేసి ఇక్కడ నేను అప్ టు లెవెల్ 6 వరకు నేను దీనిని తీసేసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇగోండి ఇప్పుడు మనకేమైందంటే అప్ టు అక్కడ వరకు నాకు వాల్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే వాల్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి. ఓకే, సో వాల్ అనేది మనం క్లోజ్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మళ్ళీ ఆర్కిటెక్చరల్ పార్ట్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోయి సో ఈ పార్ట్ నుండి నేను ఇక్కడ దీనికి ఈ ఎండింగ్లో అంటే ఏది ఈ వాల్కి ఎగ్జాక్ట్గా నేను ఎండింగ్లో నేను ఏం చేస్తున్నానంటే అది క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి ఇది క్లోజ్ అవ్వలేనప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్ ఇదేనే తీసుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ కంబైన్డ్ అయిపోద్ది. సో అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒకసారి 3D వ్యూలోకి వెళ్తే సో 3D వ్యూలో మనం ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే నాకు ఇక్కడ ఏంటంటే ఈ వాల్ ఏదైతే ఉన్నదో ఆ వాల్ ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా ఇలా వచ్చింది చూసారా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ ఎక్కడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నామో అయితే ఈసారి ఏం చేయాలంటే
లెవెల్ 6లో అంటే లెవెల్ 6లో నాకు ఇక్కడ ఏమీ కనబడట్లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాపర్టీ ఎడిటర్లోకి వెళ్తే అన్డిలేడ్ అని ఉంటుంది. దీని రేంజ్ని మనం ఏం చేయాలంటే గ్రౌండ్ అంటే రోడ్ లెవెల్ది సెలెక్ట్ చేసుకోవాలి. రోడ్ లెవెల్ది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు దీని తాలూకా ప్లాన్ ఏదైతే ఉంటుందో అది మనకు వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కదా కావాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ది ఇక్కడ తీసుకోవడం జరిగింది. అంటే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్దే మాత్రమే నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అయితే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్లోర్ మీన్స్ మనకేమవుతుందంటే బాటమ్ లెవెల్కి వస్తుంది కదా. సో అయితే ప్రజెంట్ నేను ఉన్నది ఏంటంటే లెవెల్ 6 ఉన్నాను, అంటే టాప్ కార్నర్లో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ అగైన్ ఇక్కడ మళ్ళీ నేను ఒక ఫ్లోర్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక రెక్టాంగులర్ షేప్ ఇచ్చేసి, సో నేను ఎక్కడ ఈ ఎడ్జ్ తాలూకా దగ్గర నుండి నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఇలాగ నేను ఒక డార్మర్ టైప్ లాగా మనం విండో దగ్గర డిజైనింగ్ అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. ఇక్కడ అటాచ్ అని మనం చెప్పాలి. సో అటాచ్ అని మనం చెప్తే సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క 3D లెవెల్లో మనకు వచ్చేస్తే ఇక్కడ నాకు ఏమైంది, ఇక్కడ చూసారా నాకు కటింగ్ వచ్చింది. సో కటింగ్ అనేది నాకు ఎందుకు వచ్చింది అంటారు, సో ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకొని, అంటే షాఫ్ట్ ఓపెనింగ్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం. సో ఆ షాఫ్ట్ ఓపెనింగ్నేమో మనం డౌన్కి పెట్టుకుంటే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ నాకు ఇక కనిపించదు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను మిగతా పార్ట్ని ఎలివేషన్ నేను డిజైన్ చేయాలి అంటే సో నాకు ఈ పార్ట్ని నేను బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాంపౌండ్లోకి వెళ్ళి మోడల్ ఇన్ ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ నేను జనరిక్ మోడల్ అని మనం తీసుకొని ఈ జనరిక్ మోడల్ని మనం ఓకే అని చెప్తాము. ఆ తర్వాత ఓకే అని చెప్పేసిన తర్వాత ఇక్కడ నేను సెట్ ప్లేన్ అని చెప్పేసి ఇక్కడ పిక్ ప్లేన్ అని చెప్పేసి సో ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ పార్ట్ మీద నేను ప్లేన్ని పిక్ చేసుకున్నాను. ఓకే, సో ఈ పార్ట్ని నేను ఇక్కడ పిక్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక రెక్టాంగులర్ షేప్స్, అంటే నాకు ఇక్కడ ప్లేన్ పిక్ అవ్వాలి ఫస్ట్. సో పిక్ అవుతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ నాకు షేపింగ్స్ అనేవి నాకు క్రియేట్ అవుతాయి. సో లేకపోతే ఏమవుతుందంటే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ నేను రెక్టాంగులర్ షేప్ తీసుకొని సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు ఒక రెక్టాంగులర్ షేప్ని నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే దీన్ని ఓకే అని చెప్తున్నాను. సో ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఒక 1 feet అనేది మనకి ఇందులోని యాడింగ్ అవుతుంది. అంటే యాడింగ్ అయిన తర్వాత మనం ఇక్కడ ఓకే అని చెప్తే సారీ
ఓకే. సో ఇక్కడ మనం ఫినిష్ అని చెప్పేసాం అనుకోండి. ఎందుకో వెళ్ళినట్టు. ఓకే. సో ఒక పని చేద్దాం. సో ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ మనం అగైన్ మోడల్ ఇన్ ప్లేస్లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ నాకు జనరిక్ మోడల్ అని చెప్పేసి, సో ఇది ఓకే అని చెప్పి ఇక్కడ సెట్ ప్లైన్, ఇక్కడ మరి పిక్ ప్లైన్, ఓకే. సో ఇలా తీసుకో, అంటే ఈ సైడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ నేను రెక్టాంగులర్ షేప్ని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్ వరకు నేను, అంటే నాకు ఈ యొక్క కార్నర్ అనేది మనం స్పెసిఫై చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇది నేను సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు ఫర్ సపోజ్ ఇది నేను 1 అని ఇచ్చాను అనుకోండి, నాకు 1 feet అనేది క్రియేట్ అవుతుంది. దెన్ ఐ విల్ ఎక్స్ట్రూడ్ అనేది తీసుకుంటాను. ఎక్స్ట్రూడ్ అనేది తీసుకున్నాక నేను ఏం చేస్తానంటే దీన్ని కొంచెం లోపలికి అంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0.6 అని చెప్తే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక 6 inches వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే నేను 0.7 అని చెప్పి ఇంకా కాస్త పాయింట్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ 0.8 అని చెప్పి, సో దీన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఆ పార్ట్ తాలూకా ఫ్రేమ్ అనేది నాకు ఎగ్జిట్ అయిపోద్ది డైరెక్ట్గా, మనం ఇంకా క్రియేట్ చేయకుండానే మనకి ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ అయిపోద్ది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకున్నానంటే గ్రూవింగ్ టైప్ లాగా అలాగే ఒక ఫ్రేమ్ టైప్ లాగా నేను డిజైన్స్ అనేది చేయాలనుకుంటున్నాను. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ఏ టైప్ ఆఫ్ ద మోడల్స్ చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే మనం డిజైనింగ్ అనేది చేసుకోవాలి. దీని మీదన ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ అగైన్ మోడల్ ఇన్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు జనరిక్ మోడల్ అని చెప్పి ఇక్కడ ఓకే. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే సెట్ ప్లైన్, పిక్ ప్లైన్, ఇక్కడ పిక్ చేసుకొని ఎక్స్ట్రూడ్ అని చెప్పి రెక్టాంగులర్ షేప్ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఇది ఇక్కడికి ఇలాగ డ్రాగ్ చేసుకుంటున్నాను. సో డ్రాగ్ చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇప్పుడు
దీన్ని నేను ఎస్కేప్కి కొట్టేసి ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ అని చెప్పేసి ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఒకటి, అలాగే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇచ్చేసి దీన్ని నేను ఓకే అని చేస్తాను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇంతవరకే వచ్చింది కాబట్టి సో దీన్ని మనం ఏం చేయాలంటే కాస్త ఎక్స్టెండ్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక 4 స్పేస్ 0 ఇచ్చేసి, అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ అమౌంట్ అది మనకి ఇక్కడ ఎక్స్టాండబుల్ అయిపోయింది. సో దీన్ని నేను ఓకే అని చెప్పేస్తే ఇదొక ఆబ్జెక్ట్ కింద నాకు వచ్చేస్తుంది అన్నమాట షేపింగ్. ఓకే, అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఇది కర్టన్ వాల్ కదా. సో కర్టన్ వాల్లో నేను ఏం చేస్తానంటే ఆర్కిటెక్చరల్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కర్టన్ గ్రిడ్స్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలంటే నేను కర్టన్కి గ్రిడ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి గ్రిడ్ అనేది యాడ్ చేయడానికి అది సో ఇక్కడ మనం కర్టన్ గ్రిడ్స్లోకి వెళ్ళిపోయి సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మనం తర్వాత చూద్దాం. ఇది ముందు షేపింగ్ అనేది మనం క్రియేట్ చేసేసుకుంటే ఇక్కడ ఇలా డిజైన్ మనం తీసుకోవడం జరిగింది. ఇందులో లేకపోతే మనం ఏం చేస్తామంటే ఒక ఫ్రేమ్ టైప్ లాగా మనకి కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మోడల్ అండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జనరిక్ మోడ్లోకి వెళ్ళిపోయి సో జనరిక్ మోడ్లో ఓకే అని చెప్పి ఇక్కడ మళ్ళీ మనం సెట్ ప్లేన్ అని చెప్పి పిక్ ప్లేన్ అని చెప్పేసి ఈ ప్లేన్ని నేను పిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనేది నేను తీసుకొని ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేనేం చేస్తానంటే సో ఇక్కడ 0 స్పేస్ 1 ఇంచ్ ఇస్తాను. అంటే చాలా చిన్నదిగాన. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్గా మనం
సెంటర్లోకి వచ్చేటట్లాగా మనం పెట్టుకోవాలి. సో పెట్టుకొని దీన్ని నేను ఏం చేయాలి, ఓకే అని ఇవ్వాలి. సో ఓకే అని ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేసుకొని సో అప్ టు మీద వరకు కూడా ఇలా పెట్టుకొని ఇది ఏం చేయాలంటే మనం దీన్ని ఇలా మూవ్ చేసుకొని దీన్ని ఇక్కడ ఓకే అని చెప్పాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి మధ్యలో ఒక ఫ్రేమ్ క్రియేట్ అయ్యేటట్లాగా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మనం దీనికి ఇక్కడ ఏం చేద్దామంటే ఒక 2 పార్ట్స్ కింద ఇందాకలాగే సేమ్ మనం ఏం చేద్దామంటే కాంపౌండ్స్లోకి వెళ్ళి మోడల్ అండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు జనరిక్ మోడల్ అని చెప్పి ఓకే. సో ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ సెట్ ప్లేన్, అలాగే ఇక్కడ పిక్ ప్లేన్ అని చెప్పేసి నేను ఈ ప్లేన్ మీద పిక్ చేసుకుంటాను. సో చేసుకొని ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి నేనేమో ఇక్కడ ఏం చేస్తాను, సో ఇలా మనం పెట్టుకొని ఇక్కడ మనం దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ ఒక బేస్ పాయింట్ తీసుకొని దాన్ని అలా పెట్టుకొని సో ఇక్కడ మనం ఒక 3 ఆబ్జెక్ట్స్ని మనం ప్లేస్ చేసుకుంటాం. సో దీన్ని మనం ఇక్కడ ఓకే చేస్తే సో ఇక్కడ నాకు ఇక్కడ నేను ఏం చేస్తానంటే అప్ టు ఈ ఎండింగ్ వరకు నేను పెట్టుకోవడం జరుగుతుంది. అంటే అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ఒక డిజైన్ అంటే ఒక ఫ్రేమ్ తాలూకా డిజైన్ అనేది నాకు ఇక్కడ క్రియేషన్ వస్తుంది అనమాట. అంటే మనం దాని తాలూకా డిజైన్ తాలూకా షేప్ని మనం ఇక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడికి ఇలా అయిపోతే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ మనం జస్ట్ ఏంటంటే సౌత్ వ్యూలోకి వెళ్ళిపోయి సో నాకు ఏం చేస్తానంటే ఇది ఓకే అని చెప్పేసి మళ్ళీ నేను మోడల్ ఇన్ ప్లేస్, మళ్ళీ జనరిక్ మోడల్ ఓకే. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇక్కడ సెట్ ప్లేన్, పిక్ ప్లేన్, సో లేదు అంటే మనం ఈ ఏరియాలో మనం ఇలా తీసుకొని ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఒక లైన్ అనేది మనం తీసుకొని ఇక్కడ దీన్ని మనం ఇక్కడ ఓకే అని చెప్తాం. సో ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏంటంటే ఇది ముందు ఐసోమెట్రిక్ వ్యూలో చూద్దాం. సో ఐసోమెట్రిక్ వ్యూలో చూస్తే నాకు ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నార్త్ వ్యూలో ఇలా వచ్చింది కదా, సో ఈస్ట్ వ్యూలోకి వెళ్దాం. ఇక్కడ మనకేంటంటే ఈ సైజ్ అనేది మనం వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఈ సైజుని మనం ఇలాగా ఇక్కడ తగ్గించుకుంటాం. అప్పుడు నాకేమవుతుందంటే ఎగ్జాక్ట్గా మనకి ఆ పార్ట్స్ది మనకేమీ కనిపించకుండా మెయిన్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఐసోమెట్రిక్ డ్రాయింగ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ నాకు ఏంటంటే సపరేట్ పార్ట్ అంటే ఇంకా చిన్నది తేడా ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ చిన్నది తేడా అనేది మనం ఏం చేస్తామంటే మనం ఈస్ట్ వ్యూలోకి వెళ్ళిపోయామనుకోండి. సో ఈ ఈస్ట్ వ్యూలో దీన్ని ఇక్కడ వరకు ఇలా పెట్టుకుంటే, సో దీన్ని మనం కావాలనుకుంటే ఇలా పెంచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేద్దామంటే అలైన్లో దీనికి ఇది అలైన్ ఇస్తాం. దీనికి ఇది అలైన్ ఇస్తాం. ఓకే, సో అలైన్ ఇస్తే ఏమవుతుందంటే నాకు ఇది ఓకే అయిపోద్ది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సౌత్లోకి వచ్చేసరికి షేప్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో కూడా నాకేంటంటే నేను మెటీరియల్స్ అది ఇచ్చినప్పుడు నాకు దాని తాలూకా డిజైన్ అనేది ఏది అనేది మనకి అక్కడ తేలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఒక షేప్ లాగా మనం
వచ్చినట్లుగా ఇక్కడ డిజైనింగ్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే మెయిన్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే అంటే ఈ పార్ట్లోకి వచ్చేస్తే, సో ఈ పార్ట్లో మనకి ఎలివేషన్ అనేది మనకి మిగిలిపోయింది అనమాట. ఓకే, సో ఈ పార్ట్లో మనం ఎలివేషన్ తాలూకా డిజైన్ని మనం ఏం చేయాలనుకుంటున్నానంటే, నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను అనుకోండి. సో ఫస్ట్ ఫ్లోర్ కాకుండా దీన్ని పారాపెట్ వాల్ ఉంది కదా, సో పారాపెట్ వాల్కి కూడా వస్తే స్లాబ్ లెవెల్. ఓకే, ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఎలివేషన్లోకి వెళ్తే తెలుస్తుంది. ఎలివేషన్లో నాకు పారాపెట్ వాల్ అంటే ఇది కదా. సో నాకు ఇక్కడ నుండి నేను షేప్ నాకు కావాలి కాబట్టి ఈ లైన్ మనం ఏం పేరు ఇచ్చాము అనేది ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ ఉంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంటే ఇది వచ్చింది. సో నాకు ఈ పార్ట్ నుండి ఏం చేయాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఫ్లోర్లో నేను ఇక్కడ ఒక మోడల్ ఇన్ ప్లేస్, జనరిక్ మోడల్. ఓకే, అలాగే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రూడ్ అని తీసుకొని నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక కాలమ్ టైప్ లాగా నేనేం చేస్తానంటే, ఇది ఒక 1 స్పేస్ 0, అలాగే ఇది కూడా 1 స్పేస్ 0 లాగా పెట్టేసుకొని ఇక్కడేమో 3 స్పేస్ 0 అని చెప్పేసి ఇక్కడ దీన్ని అప్లై చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చామనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక కాలమ్ టైప్ లాగా నాకు ఇక్కడ కనబడుతుంది ఇలా. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓకే చేసి ఇప్పుడు అగైన్ మళ్ళీ మోడల్ ఇన్ ప్లేస్, జనరిక్ మోడల్. ఓకే, ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ సెట్ ప్లేన్, పిక్ ప్లేన్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ సర్క్యులర్ షేప్ తీసుకొని
దీనికి ఇది ఇలాగా తీసుకొని దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే కాపీ తీసుకొని దీని బేస్ పాయింట్ నుండి సో ఇలా నేను తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఓకే అని చెప్తే దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ దీనికి ఇలాగా నేను ఇలా పెట్టుకున్నాను. దీన్ని ఇక్కడ ఓకే అని చెప్పేస్తున్నాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఇలా తీసుకొని సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే మోడల్ అండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఇక్కడ జనరిక్ మోడల్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను ఓకే అని చెప్పి ఇక్కడ నేను ఏం చేయాలంటే సెట్ ప్లేన్ ఇక్కడ పిక్ ప్లేన్ అని చెప్పేసి ఇక్కడ ఓకే అని చెప్పి సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎక్స్ట్రూడ్ అని చెప్పి సో ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ తీసుకొని ఇక్కడ ఒక ఇక్కడ నేను ఏం చేయాలంటే పిక్ ప్లేన్ తీసుకుంటే కానీ అవ్వదు, లేదు అంటే మనం దీన్ని సెలెక్ట్ చేసి కాపీ అని చెప్పేసి ఇక్కడ పెట్టుకుంటే నేను దీన్ని రైట్ క్లిక్ చేసేసి అంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఏమీ కనబడట్లేదు. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇలా ఉంది కదా, ఇలా కనబడుతుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేట్ తీసుకొని ఇక్కడ ప్లేస్ అనేది తీసుకొని మొదట నేను ఏం చేస్తానంటే ప్లేస్ని ఈ సెంటర్లో పెట్టుకుంటాను. ఇలా సెంటర్లో పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఇటు నుండి ఇటు ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్లోకి నేను రొటేషన్ చేసుకుంటాను. చేసిన తర్వాత ఏం చేస్తానంటే మూవ్ అనే కమాండ్ తీసుకొని నేను దీన్ని ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి ఇలా పెట్టుకొని
నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా డౌన్ యారో కీతో ఇలా ఫ్రంట్లోకి మూవ్ చేసుకుంటాను. సో మూవ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోతే అది ఏమైపోయింది మనకి సో కంట్రోల్ చేస్తే మనం లెవెల్ 6లోకి వెళ్తే లెవెల్ 6లో ఇవి నేను సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇవి ఎలివేషన్ లెవెల్లోకి వెళ్ళాను అనుకోండి, అవి అక్కడ చూసారా లోపలికి ఉండిపోయాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనం ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ సో ఎగ్జాక్ట్గా ఇలాగ మనం క్రియేట్ చేసుకునేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏంటంటే వాల్ ఏదో ఇక్కడ మనం రిమూవ్ చేసినప్పుడు ఇది వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఓకే, సో ఇక్కడ మనం ఇది ఎగిరిపోయింది కదా, సో ఈ వాల్ మనకి పోయింది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను రోడ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఆర్కిటెక్చరల్ వాల్ 4.5 అలాగే ఇక్కడ దీనికి కాంపౌండ్ వాల్ ఫినిష్డ్ ఫ్రమ్ ఇంటీరియర్ అని చెప్పేసి సారీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి సో ఇక్కడ నాకు అది ఐసోమెట్రిక్ వ్యూలో ఇక్కడ వచ్చింది. ఓకే, అయితే ఇంకా నాకు ఈ కాంపౌండ్ వాళ్ళకి చిన్న ఎలివేషన్ ఉంది, ఇంకా ఇక్కడ చిన్న డిజైన్ కూడా నేను తీసుకోవాలి. అలాగే ఇక్కడ నాకు రైలింగ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ మిగతా పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్కి మనకి రైలింగ్ వస్తుంది. సో అది ఎలాగ చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ సెక్షన్లో మనం చూద్దాం. ఓకే, అంటే మనం చూసుకోవాలి, అంటే మనకి డిజైన్ తాలూకా షేప్ని మనం ఎలాగా క్రియేట్ చేసుకుంటే నాకు లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు ఒక ప్లాన్ ఉండాలి. ఓకే, నేను ఇది సింగిల్ ఫ్లోర్ కదా, నాకు ఏ రకమైన షేప్ ఉండాలి, ఎలా డిజైన్ చేసుకుంటే నాకు మంచి లుక్ వస్తుంది అనేది మనం ముందు డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో అది ఈరోజు క్లాస్.